హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు శంకర్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మొబైల్ వరల్డ్. ఫ్రెండ్స్, మన షోరూంలో ఒక సేల్సే కాదండి, సర్వీస్ కూడా ఇస్తున్నాము. సో మన దగ్గర ఏ స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉందో మీకు ఇప్పుడు లిస్ట్ అయితే చూపిస్తాను. సో మీరు ఆల్రెడీ తమ్ముని చూసారు కదా ఏ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మన దగ్గర ఉన్న స్పేర్ పార్ట్స్ లిస్ట్ అయితే చూద్దాము. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, కాకపోతే అవి పెట్టడానికి అయితే ఇక్కడ ప్లేస్ లేదని పెట్టలేదు. ఒకవేళ కస్టమర్కి మన దగ్గర స్టాక్ లేకపోతే ఆర్డర్ పెట్టి తెప్పించడం కూడా జరుగుతుందండి. అవి బ్యాటరీస్, ఛార్జర్స్ ఇటువంటివి అయితే స్టాక్ అయితే ఎక్కువ పెట్టుకునేది. సో రేర్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి అవి తక్కువగా తెచ్చుకుంటాను అనమాట. సో ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే స్పేర్ పార్ట్స్ మాత్రం మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇన్ కేస్ మన దగ్గర ప్రోడక్ట్ లేకపోతే 4 to 5 days ఆర్డర్ పెట్టి తెప్పించడం అయితే జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చేది బ్రేక్ కంప్లైంట్ వస్తుంది. సో మనం బ్రేక్ దగ్గర నుంచి మొదలు పెడదాం. సో మన దగ్గర ఆల్ మోడల్స్కి బ్రేక్ వైర్స్ అయితే ఉన్నాయండి. సో ఇది బ్రేక్ వైర్ అనమాట, కవర్లో ప్యాకింగ్ ఉంటుంది. ఎనీ మోడల్ మన దగ్గర ఒకవేళ బ్రేక్ వైర్ స్టాక్ లేకపోయినా 4 to 5 days ఆర్డర్ పెట్టి తెప్పించడం అయితే జరుగుతుంది. సో ఆల్ మోడల్ వెహికల్స్కి బ్రేక్ వైర్స్ ఉన్నాయి. బ్రేక్ వైర్స్తో పాటు ఎక్కువగా ఛార్జింగ్ పెట్టి తీస్తూ ఉంటాం కాబట్టి ఛార్జింగ్ కనెక్ట్ ఏదైతే ఛార్జింగ్ సాకెట్ ఉందో స్పీడ్ కింద, సో ఇది యూనివర్సల్ మోడల్. దీంట్లో మన దగ్గర అయితే ప్రస్తుతానికి 2 మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇది యూనివర్సల్ మోడల్ అనమాట. సో ఇలా క్యాప్ ఓపెన్ చేసి ఛార్జింగ్ పిన్ అయితే పెట్టడం జరుగుతుంది. సో యూనివర్సల్ మోడల్ మన దగ్గర స్టాక్ ఎప్పుడు ఉంటుంది. ఒకవేళ స్టాక్ లేకపోతే ఏ ప్రోడక్ట్ అయినా సరే 4 to 5 days తెప్పించడం అయితే జరుగుతుంది. సో ఇందులో 2 types ఉన్నాయి. ఒకటి యూనివర్సల్ మోడల్, ఇంకొకటి వచ్చేసి ఇది యాంపియర్ మోడల్. సో ఇది లిథియం అయాన్ కానీ లిథియం ఫెరోఫాస్ఫేట్ కానీ ఉన్న వెహికల్స్కి ఈ సాకెట్ అయితే రావడం జరుగుతుంది. సో మన దగ్గర ఇవి కూడా అయితే స్టాక్ ఉన్నాయి. సో వీటితో పాటు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఏదైతే లిథియం అయాన్ బ్యాటరీ తీసుకెళ్ళి ఇంట్లో ఛార్జింగ్ పెడతామో సో అటువంటి వాటికి ఇది ఆండ్రాక్సన్ అనమాట. సో ఈ కనెక్టర్ ఎక్కువగా పోవు, చాలా రేర్గా పోతుంటాయి. సో ఇవి కూడా మన దగ్గర స్టాక్ అయితే ఉన్నాయి. సో వీటితో పాటు బ్యాటరీ కనెక్టర్స్ అనమాట. సో ఏదైతే జెల్ బ్యాటరీ ఉన్నాయో లో స్పీడ్ వెహికల్స్, సో వాటి యొక్క బ్యాటరీ కనెక్టర్స్ ఇవి కూడా చాలా రేర్గా పోతూ ఉంటాయి. ఇవి కూడా మన దగ్గర స్టాక్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ సెన్సార్ అనమాట. చాలామందికి బ్రేక్ వేయగానే వెహికల్ అయితే స్టాప్ అవుతూ ఉంటుంది అనమాట. ఎంత స్పీడ్లో వెళ్ళినా కంట్రోల్ అవ్వడానికి బ్రేక్ సెన్సార్. సో ఇవి పోతే చాలామంది పట్టించుకోరు. సో అలా చేయకండి. మనం ఎప్పుడైతే బ్రేక్ అప్లై చేస్తాం అప్పుడు వెహికల్ అనేది మూవ్ అవ్వదు. మనం తిప్పుకునేటప్పుడు కావచ్చు, లేదంటే ఫాస్ట్లో ఉన్నప్పుడు కావచ్చు, బ్రేక్ అప్లై చేసినప్పుడు బ్రేక్ సెన్సార్ అనేది ఆన్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ సెన్సార్ ఆన్ అవుతుందో అప్పుడు వెహికల్కి మనం ఇచ్చే ఎక్స్లేటర్ నుంచి సప్లై అనేది వెళ్ళకుండా ఇది కట్ ఆఫ్ చేస్తుంది. సో ఇది పోవడం వల్ల ఏంటి అంటే మనం ఎక్స్లేటర్ పట్టిన బ్రేక్ అప్లై చేస్తే మోటార్ మీద లోడ్ పడుతుంది అనమాట. సో అప్పుడు మోటార్ కాలిపోయే అవకాశం ఉంది. అలాగే బ్యాటరీ యొక్క పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే బ్రేక్ సెన్సర్ని కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. బ్రేక్ సెన్సర్ పోతే సో డిస్ప్లేలో మనకి ఇండికేషన్ చూపిస్తుంది అనమాట, ఐ సింబల్లో చూపిస్తుంది. బ్రేక్ సింబల్ ఫెయిల్యూర్ అయినా లేకపోతే బ్రేక్ అప్లై చేసినప్పుడు మనకు సింబల్ చూపించకపోయినా సో ఈ సెన్సార్ అనేది పోయి ఉంటుంది. సో ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇంకా మన దగ్గర స్విచెస్ ఉన్నాయన్నమాట. ఆల్ మోడల్స్ ఈ స్కూటర్స్కి అన్ని స్విచెస్ ఉన్నాయి. హెడ్ లైట్, డి సైడ్ ఇండికేటర్, హారన్, పార్కింగ్ మోడు, హెడ్ ల్యాంప్, సో 1 to 3 మోడ్స్ అన్ని రకాల స్విచెస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది హారన్. సో చాలామంది హారన్స్ అయితే చాలా రేర్గానే పోతాయి. సో ఇవి పోయినప్పుడు స్టాక్ లేవు, దొరకవనేసి మామూలుగా పెట్రోల్ వెహికల్ హారన్స్ అయితే వేపిస్తున్నారు. అవి హెవీ హారన్స్ అనమాట. సో అవి వేయడం వల్ల ఏంటంటే మన యొక్క వెహికల్ బ్యాటరీ అనేది తొందరగా డిశ్చార్జ్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఎలక్ట్రిక్ వెహికల్ హారన్స్ మాత్రమే వేయించండి. నెక్స్ట్ ఇవి బ్రేక్ లివర్స్. ఆల్ మోడల్స్కి బ్రేక్ లివర్స్ అయితే మన దగ్గర స్టాక్ లేవు, కొన్ని మోడల్స్ మాత్రమే స్టాక్ ఉన్నాయి. సో ఏదైనా కస్టమర్ కావాలి అని మన దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంసీబీ స్విచ్ అండి. ఇది చాలా మందికి తెలియక కొంతమంది చేస్తున్న తప్పులు ఏంటంటే ఎంసీబీ స్విచ్ పోయిందనేసి దొరకదు. కొంతమందికి తెలియకనో మరి కాస్ట్ ఎక్కువనో లేకపోతే వాళ్ళు దొరకదనో ఉద్దేశంతోనో ఈ ఏదైతే ఎంసీబీ స్విచ్ పోయినప్పుడు ఈ రెండు పక్కల ఉన్నటువంటి వైర్ని తీసి జాయింట్ చేస్తున్నారు. సో అలా చేయకండి. అలా చేయడం వల్ల 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, ఓవర్ వోల్టేజ్ వచ్చినా లేదంటే కరెంట్ పోయి వెంటనే వచ్చినా ఛార్జర్ నుంచి హై వోల్టేజ్ అనేది రావడం జరుగుతుంది. అది డైరెక్ట్ కంట్రోలర్ నుంచి బ్యాటరీకి వెళ్తుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మీ కంట్రోలర్ పోయే అవకాశం ఉంది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి బ్యాటరీ అనమాట. బ్యాటరీ ఓవర్ వోల్టేజ్ అయినప్పుడు కొన్ని ఛార్జర్స్ ఫెయిల్యూర్ అయి ఉంటాయి కదా, ఆటో కట్ ఆఫ్ కావు.
సో అటువంటి సిచ్యువేషన్లో మనకి ఎంసీబీ అనేది ట్రిప్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ట్రిప్ అవుతుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్ చేసినట్టు ఏమవుతుందంటే ఓవర్ వోల్టేజ్ వచ్చినా మనకు ఇక ట్రిప్ అవ్వడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే మీరు అక్కడ డైరెక్ట్ చేసింటారు. లేదు మీ కంట్రోలర్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఇది ట్రిప్ అవ్వాలి. అలా అవ్వకుండా మీరు డైరెక్ట్ షార్ట్ సర్క్యూట్ చేయడం వల్ల కంట్రోలర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇటువంటి సందర్భంలోనే మనకు కాలిపోయాయనే వార్తలు అయితే వస్తుంటాయి. సో అలా కాకుండా ఉండాలంటే మీకు ఎంసీబీ పోతే దయచేసి ఎలక్ట్రిక్ స్కూటీ షోరూమ్ కానీ లేదా సర్వీస్ సెంటర్లో కానీ దొరికేటట్టు ఎంసీబీలు మాత్రం యూజ్ చేయండి. కొన్ని ఎంసీబీలో ఇక్కడ 100 to 240 volts అని ఇచ్చింటారు. సో అది కరెంట్ అనుకున్నారు, కాదండి, అది ఎలక్ట్రిక్ వెహికల్లోనే వోల్టేజ్ అనమాట. డీసీ సప్లైని తట్టుకునే ఎంసీబీ స్విచ్లు మాత్రమే ఇస్తారండి. చాలామంది 240 volts ఉంది కదా అనేసి 60-70 రూపాయలకి మనకు ఎలక్ట్రిక్ షాప్లో ఇంటికి వాడే ఎంసీబీ స్విచ్లు అయితే చాలామంది యూజ్ చేస్తున్నారు. సో దయచేసి అటువంటిది వాడకండి, ఎందుకంటే ఓవర్ వోల్టేజ్ వచ్చినా లేదంటే షార్ట్ సర్క్యూట్ జరిగినా ఇంటికి ఏదైతే ఏసీకి వాడితే ఎంసీబీ ఉన్నాయో అవి వాడడం వల్ల ఎలక్ట్రిక్ స్కూటీలో ఉపయోగం ఉండదు. సో మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక 2-3 సార్లు మీకు ఇంట్లో వాడే ఎంసీబీ స్విచ్లు బండికి వేసినట్టు పోతే ఖచ్చితంగా కంట్రోలర్ ఫెయిల్యూర్ అవుతుంది. కంట్రోలర్ పోతే ఎంత కష్టం ఒకసారి చూసుకోండి. మన దగ్గర ఇప్పుడు స్టాక్ అయితే ఉండవు ఎప్పుడు కంట్రోలర్ ప్రాబ్లం వస్తే ఆర్డర్ పెట్టి తెప్పించి వేయడం అయితే జరుగుతుందండి. కంట్రోలర్ చాలా కాస్ట్ పడుతుంది, ఎందుకంటే అది గుండెకాయ లాంటిది వెహికల్కి, అన్నిటినీ కంట్రోల్ చేసేది కంట్రోలర్. కాబట్టి మీరు ఈ ఎంసీబీ స్విచ్ కోసం చూసుకొని పెద్ద మొత్తంలో అయితే ఖర్చు పెట్టుకోకండి దయచేసి. ఎంసీబీ స్విచ్ పోతే వచ్చి మార్చుకోవడం బెస్ట్ అండ్ సేఫ్. సో అలా కాకుండా మీరు డైరెక్ట్ చేసిన ప్రాబ్లమే ఎలక్ట్రిక్ షాప్లో దొరికేటువంటి ఎంసీబీ స్విచ్ అంటే ఇంటికి వాడే ఎంసీబీ స్విచ్ తీసుకొచ్చి వెహికల్లో ఫిట్ చేసిన ప్రాబ్లమే. దయచేసి అటువంటి తప్పులు చేయకండి. కొత్త బ్రేక్ లివర్స్ అయితే ఆ మోడల్కి తెప్పించడం అయితే జరుగుతుంది. ఇంకా ఇవి ఇండికేటర్స్ లైట్స్ అనమాట, సైడ్ ఇండికేటర్స్ లైట్స్ అనమాట. కొన్ని వెహికల్స్తో చిన్నగా వస్తాయి, కొన్ని వెహికల్స్తో పెద్దగా వస్తాయి. సో ఆల్మోస్ట్ 90% వెహికల్స్తో చిన్న ఎల్ఈడీస్ అయితే వస్తాయి. సో మన దగ్గర ఇవి కూడా స్టాక్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా చిన్నగా ఉంటాయన్నమాట. సో ఇవి చిన్నవి ఎల్ఈడి లైట్స్. సో ఇవి 12 volts 10 watts ఎల్ఈడి లైట్ అనమాట ఇవి. నెక్స్ట్ మన దగ్గర మెయిన్ ఎల్ఈడి లైట్ కూడా ఉన్నాయన్నమాట స్టాకు. సో హెడ్ లైట్ పోయినా కూడా మన దగ్గర వస్తే రీప్లేస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇవి కూడా లైట్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర. ఇంకా బ్రేక్ లైనర్స్. సో ఎక్కువగా ఒక 2 years 3 years వాడిన వెహికల్స్కి లైనర్లు అయితే అరిగిపోతుంటాయి. సో మన దగ్గర బ్రేక్ లైనర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో బ్రేక్ లైనర్తో పాటు కొన్ని వెహికల్స్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి కదా, వాటి యొక్క డిస్క్ ప్యాడ్స్ అనమాట. సో మన దగ్గర డిస్క్ ప్యాడ్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా కొన్ని వెహికల్స్లో బేరింగ్ కంప్లైంట్ వస్తూ ఉంటుంది. సో మన దగ్గర ఆల్ మోడల్స్ బేరింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ నంబర్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఎలక్ట్రిక్ 2-wheelerలో వచ్చే కంప్లైంట్స్ DC to DC కన్వర్టర్ పోతుందన్నమాట. సో ఈ కన్వర్టర్ ఫెయిల్యూర్ అయితే లైట్, హారన్, ఇండికేటర్స్ ఏవి వర్క్ అవ్వవు, సైడ్ ఇండికేటర్స్ వర్క్ అవ్వవు. కొన్ని కంపెనీ వెహికల్స్లో DC to DC కన్వర్టర్ పోతే వెహికల్ కూడా మూవ్ అవ్వదు. సో టెన్షన్ పడకుండా ఈ DC to DC కన్వర్టర్ అనేది రీప్లేస్ చేస్తే వెహికల్ అనేది నార్మల్గా వర్క్ అవుతుంది, లైట్లు కూడా వర్క్ అవుతాయి. సో ఇవి కూడా మన దగ్గర స్టాక్ అయితే ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి కీ సెట్స్ అనమాట. సో మెయిన్ కీ సెట్ ఆన్ ఆఫ్, సైడ్ లాక్, సీట్ ఓపెన్ చేయడానికి సింగిల్ కీతో వస్తుంది. సో సింగిల్ సెట్, దీంట్లో 2 types ఉన్నాయి. ఈ సింగిల్ది వచ్చేసి సైడ్ లాక్ చేయొచ్చు, ఆన్ ఆఫ్ చేయొచ్చు, అలాగే సీట్ ఓపెన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇంకొక టైప్ వచ్చేసి మనకి ఇది అనమాట. సో ఇది వచ్చేసి మనకు సైడ్ లాక్ అలాగే ఆన్ ఆఫ్కి పనిచేస్తుంది. ఇంక మిగతా 2 సెట్స్ ఉన్నాయి ఇందులో. ఇది వచ్చేసి ఒకటి సీట్కి, మరొకటి ముందర డిక్కీ ఓపెన్ చేయడానికి ఈ కీ సెట్ అనమాట. సో ఈ 2 types అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు సైడ్ ఫుట్ రెస్ట్ అనమాట. కొన్ని వెహికల్స్లో ఈ మోడల్స్ వస్తాయి కదా, ప్రెస్ చేస్తే ఓపెన్ అయ్యి పుష్ టు ఓపెన్ అనమాట. ఇవి కూడా మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది. ఇంకెక్కువ కంప్లైంట్స్ వచ్చేది థ్రోటల్స్. సో ఈ థ్రోటల్ పోతే మనకు సింబల్ అయితే చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒక బార్ లాగా చూపిస్తుంది. సో అది పోతే థ్రోటల్ అనేది పనిచేయదు, అప్పుడు వెహికల్ ఎక్స్ప్రెస్ ఇచ్చినా కూడా మూవ్ కాదనమాట. సో ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ 1 to 3 స్విచ్ ఉంది ఇక్కడ.
సో ఇందులో సెన్సార్ ఉంటుంది, ప్రతి వెహికల్కి సెన్సార్ ఉంటుంది. మనం తెప్పించేది క్వాలిటీ సెన్సార్ ఉన్నటువంటి టోటల్ సెట్ తెప్పించడం జరుగుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. సో మన దగ్గర ప్రజెంట్ 3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకటి 1 to 3 మోడ్, నెక్స్ట్ చూడొచ్చు 1 to 3 మోడ్ అనమాట. సో ఇది ఓన్లీ 1 to 3 స్పీడ్ మోడ్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 1 to 3 స్పీడ్ మోడ్ ప్లస్ ఫార్వర్డ్ రివర్స్. సో రివర్స్ అంటే ఇటు సైడ్, ఫార్వర్డ్ అంటే ఒక సైడ్ వెళ్తుంది. ఇది ఒక మోడల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది 1 to 3 మోడ్ ప్లస్ పార్కింగ్ బటన్ అనమాట. సో ఇది ఒక టైప్. ఈ విధంగా మన దగ్గర వస్తాయి. ఇంకా వీటితో పాటు మనం ఆల్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి ఛార్జర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి కొన్ని అయితే స్టాక్ ఉన్నాయి, మరి కొన్ని మోడల్స్కి స్టాక్ లేవు. సో అవి రేర్గా వస్తుంటాయి కాబట్టి కస్టమర్ కావాలి అని ఆర్డర్ పెడితే సో ఆర్డర్ పెట్టి తెప్పించడం అయితే జరుగుతుంది. వితిన్ 4 డేస్లో మనకి అవైలబుల్ అవుతుంది అన్నమాట. సో వీటితో పాటు మన దగ్గర బ్యాటరీస్ కూడా అవైలబుల్ ఉంది. జెల్ బ్యాటరీ ఉంది, గ్రాఫెన్ బ్యాటరీ ఉంది, లిథియం అయాన్ ఉంది, లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అవి కూడా 48 వోల్ట్స్ నుంచి 60 వోల్ట్స్ 72 వోల్ట్స్ వరకు మనం సప్లై అయితే చేస్తాము. ఛార్జర్స్లో కూడా టైప్స్ ఉన్నాయన్నమాట. ఇది జెల్ బ్యాటరీ యొక్క ఛార్జర్ అనమాట. ఇందులో మనకు 48 వోల్ట్స్ 60 వోల్ట్స్ 72 వోల్ట్స్ 3 టైప్స్ వస్తాయి. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. 48 వోల్ట్స్ 3 amps ఉన్నాయి, 60 వోల్ట్స్ 3 amps ఉన్నాయి, 60 వోల్ట్స్ 5 amps, 60 వోల్ట్స్ 6 amps, 60 వోల్ట్స్ 10 amps. సో ఈ ఛార్జర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఒకవేళ స్టాక్ లేకపోతే కస్టమర్ కావాలి అని ఆర్డర్ పెడితే వితిన్ 4 to 5 డేస్లో ఛార్జర్స్ అనేది ఈ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మన దగ్గర ఉన్న స్పేర్ పార్ట్స్. సో వెహికల్స్ ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడే 95% అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇంకా ఇంకొక 5% ఏంటంటే మోటార్ కంప్లైంట్. మోటార్లో మ్యాగ్నెట్స్ ప్రాబ్లం వస్తే మాత్రం మనం చేయమండి ఇక్కడ. సో అది కంపెనీకి వేరే చోట పంపించడం జరుగుతుంది. సో ఇదండి మన షోరూంలో సర్వీస్కి వచ్చిన వెహికల్స్కి స్పేర్ పార్ట్స్. సో కళ్యాణదుర్గం చుట్టుపక్కల ఏరియాలో మీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటీ ఏదైనా చెడిపోయినా సర్వీస్కి అవసరం ఉన్నా మన దగ్గరికి అయితే రావచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి కూడా మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చండి. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.